వైసీపీ అధినేత జగన్ వాస్తవాలను గ్రహించలేకపోతున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ వారితో కనీసం చర్చించేందుకు కూడా ఇష్టపడడం లేదు. ఈ నెల రోజుల్లోనే రెండవసారి ఆయన బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. అక్కడ కూడా ఎవ్వరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. పోలవరం, అమరావతిలో వైసీపీ నిర్లక్ష్యం కారణంగా ఎంత మేరకు రాష్ట్రం నష్టపోయింది, విద్యుత్ రంగంలో వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా ఎలా నష్టపోయారనే అంశాలపై చంద్రబాబు ప్రజలకు వివరిస్తున్నారు. వాస్తవాలు బహిర్గతం కావడంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్ కు ఇది ఇబ్బందికరంగా మారింది. జగన్ పాలనలో తప్పిదాలను జనం ప్రశ్నించడంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తండ్రి వైఎస్ జయంతి కార్యక్రమం కోసం పులివెందులు వెళ్లి వచ్చిన జగన్ తర్వాత కొన్ని రోజులకే బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు శ్వేతపత్రాల చర్చకు దూరంగా ఉండాలని జగన్ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. పులివెందులు వెళ్లిన జగన్ కు బిల్లులు ఇవ్వాలని పార్టీ నేతలు వెంటాడుతుండటంతో ఆయన ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయారు. గత ఎన్నికల్లో పులివెందుల్లో జగన్ కు మెజార్టీ కూడా తగ్గిపోయింది. వైఎస్ వివేక హత్య కేసుతో పాటు చెల్లెళ్లు షర్మిల, సునీతలు వివేక హత్య కేసులో జగన్ అనుచరుల పాత్రపై చేసిన వ్యాఖ్యలు జగన్ కు సెట్ బ్యాక్ గా మారాయి. రాజకీయంగా, నైతికంగా కూడా పార్టీని దెబ్బతీశాయని నేతలే చెబుతున్నారు. ప్రజా వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు వినతుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని వైసీపీ నేతలు భావించారు. అయితే ఆ తరువాత మాత్రం అదంతా తూచని కొట్టిపారేశారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ప్యాలెస్ గేట్ దాటని జగన్ ఇప్పుడు అధికారం లేనప్పుడు వినతులు తీసుకునే ఉపయోగం ఏంటని పార్టీ నేతలే ప్రశ్నించడంతో ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. చివరకు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే పార్టీ నేతలు వచ్చి కలుస్తుంటారు అని తెలుసుకుని వారి సమస్యలు వినేందుకు ఇష్టం లేని అధినేత జగన్ బెంగళూరు వెళ్లిపోయారని వైసీపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. గత నెల రోజుల్లో జగన్ 2 సార్లు బెంగళూరు, పులివెందులకు వెళ్లగా మరోసారి నెల్లూరు జైల్లో ఉన్న పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెలని చూసేందుకు వెళ్లి వచ్చారు. అధికారం కోల్పోయి నెల రోజులవుతుండగా అప్పుడే జగన్ తన మాజీ మంత్రులతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం ప్రారంభించారు. అయితే ఈ ఆరోపణలను ప్రజలు నమ్మటం లేదని తెలియటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్ డుమ్మా కొడతారని పార్టీ నేతలే చెబుతున్నారు. ఎక్కువ కాలం బెంగళూరు యలహంక ప్యాలెస్ కు పరిమితం అవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఏదైనా ఆందోళనలు లేదా ఈవెంట్లు ఉంటేనే తాడేపల్లికి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.